ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హలో అన్వర్ గారు. హాయ్ సార్, నమస్తే సార్. చాలామంది మనీని అట్రాక్ట్ చేయాలి అని అంటే అడ్వాన్స్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఉన్న లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అట్రాక్షన్ ప్రాసెస్ త్రూ సబ్ కాన్షియస్ మైండ్ అయినా సరే. ఎస్ సార్. సో అడ్వాన్స్ లెవెల్ కోరుకుంటూ ఉంటారు. ఎస్. మన థాట్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా మనీ అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందంటారు? సో యాక్చువల్లీ మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో హోపోనోపోనో బేసిక్ టెక్నిక్ సార్. కానీ మనీని అట్రాక్ట్ చేయడానికి అడ్వాన్స్డ్ హోపోనోపోనో ఒకటి ఉంది. జనరల్గా హోపోనోపోనో ఏం చెప్తారు? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తారు. దిస్ ఇస్ యాక్చువల్లీ బేసిక్. ఈ బేసిక్లో మనం ఏం చేస్తామంటే అవతల వాళ్ళని హీల్ చేయడానికి ఫస్ట్ థింగ్ పర్సన్స్ని, రెండోది సిచ్యువేషన్స్ని, మూడోది థింగ్స్ సార్. ఇది బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్లో పర్సన్స్ని హీల్ చేయడానికి ఉపయోగిస్తాం. లాస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ కీ పోయింది సార్. కార్ కీ పోయింది. నేనేం చేశానంటే చాలా వెతికాను, ఎక్కడెక్కడ పడిపోయింది వెళ్ళాను, కానీ దొరకలే. నేనేం చేసినట్టు ఆ కీకి, నా కార్ కీకి నేను హోపోనోపోనో చెప్పాను. 3 days తర్వాత ఒక అబ్బాయి ఆడుకున్నప్పుడు సైకిల్ టైర్ దొరికింది. నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఇది అప్లై చేసి రిజల్ట్స్ వస్తే ఇట్స్ మ్యాజిక్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాట్ ఎ లాజిక్, ఇట్స్ ఎ ప్యూర్లీ మ్యాజిక్. అయితే ఈ అడ్వాన్స్డ్ హోపోనోపోనో ఏం చేస్తామంటే మనల్ని మనం హీల్ చేసుకుంటాం. బికాస్ మనీని అట్రాక్ట్ చేయాలంటే హ్యాపీనెస్ ఈజ్ ద మ్యాగ్నెట్ టు అట్రాక్ట్ మనీ అండి. ఎవరైతే హ్యాపీగా ఉంటారో, రాన్ డాబర్న్ కూడా ఆవిడ చెప్తారు, ఓన్లీ టాప్ మోస్ట్ కోచెస్ అందరూ ఏం చెప్తున్నారంటే హ్యాపీగా ఉంటే యూ అట్రాక్ట్ మోర్ మనీ. కానీ చాలామంది ఏంటంటే ఎలా ఉన్నామని అడగను, మరి పర్లేదండి బాగానే ఉన్నానంటారు. అక్కడే తెలిసిపోతుంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదు. కొంతమంది తెల్లారు లేవగానే బాగా లెగిస్తారండి, దిక్కుమాల జీవితం అప్పుడే తెల్లారిపోయిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మీరు ఎంత అదృష్టవంతులు అనేది మనం గుర్తించాలి సార్. అండ్ ఇంకో ఫస్ట్ పాయింట్ ఇది గుర్తించాలి, మనం ఎంత అదృష్టవంతులం. మన దగ్గర ఏమేమి ఉన్నాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఆటోలో వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ పక్కన ట్యాక్సీని చూస్తాడు, అరే అక్కడ ట్యాక్సీ ఉందని. కారు ఆ ట్యాక్సీలో అతను ఏం చేస్తాడు, మంచి బైక్ నుండి చూస్తాడు, అరే బైక్ ఉంటే బాగున్నా, అలాగుంటే బాగుంది. ఈ బైక్ అతను ఏం చేస్తాడు, కారు అతను చూస్తుంటాడు. అంటే ఎవ్వరు వాళ్ళ లైఫ్లో బతకడంలే. అలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. కానీ కొంతమంది ఉంటారు మనలాగా బతకాలని ట్రై చేస్తుంటారు. వాళ్ళబ్బా ఇలా ఉంటే బాగుండు అంటే మనలాగా. సో మనం మాత్రం వేరేలా బతకాలని ట్రై చేస్తుంటాం. ఎప్పుడైతే సార్ మన లైఫ్ని ఎంజాయ్ చేయలేమో వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? మనం హీల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ ఫర్గివింగ్. ఎవరైతే క్షమిస్తారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. చూడండి, మ్యాక్సిమం స్పిరిచువల్ పీపుల్ చూడండి, చాలా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. స్పిరిచువల్ పీపుల్ ఎందుకు? వాళ్ళు ఎప్పుడు క్యారీ చేయరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీ చేయాల పట్టుకోండి సార్, మీ చేయాల పట్టుకోండి, మీకు మీరు షేకండ్ ఇచ్చుకోండి. జనరల్ మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చివాగానే కంగ్రాచులేషన్ చెప్పగానే షేకండ్. అదే ఆ రోజంతా పట్టుకుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఒక ఎమోషన్ని మీరు ఎక్కువ కాలం అలా పట్టుకుని ఉన్నారనుకోండి, మన లైఫ్లో ముందుకెళ్ళాం సార్. సో ఈ అడ్వాన్స్డ్ హోపోనోపోనో మనం చెప్పేది ఏంటంటే మనల్ని మనం ఎలా క్యూర్ చేసుకోవాలి. వెరీ సింపుల్ సార్. ఈ కాలర్ బోన్ ఉంది కదా, ఈ కాలర్ బోన్ దగ్గర ఎగ్జాక్ట్గా మనం చేయి పెట్టి మీ లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, ఎనీ ఒక సిచ్యువేషన్, ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు, బాధపడి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా హర్ట్ చేయడమో సంథింగ్ ఒక సిచ్యువేషన్. కానీ ఈ అడ్వాన్స్డ్ హోపోనోపోనో ఏం చెప్తుందంటే ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మై ఫీలింగ్స్, ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మై ఎమోషన్. ఎప్పుడైతే మనల్ని ఎవరు హర్ట్ చేశారు సార్? వాళ్ళు అనుకుంటాం, కానీ మనల్ని మనం తీసుకున్నాం కాబట్టి మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఏదైనా ఒక వాటర్ ప్యూరిఫైర్కి ఫిల్టర్స్ ఉంటాయి. వాటర్ ప్యూరిఫైర్కే ఫిల్టర్స్ ఉన్నప్పుడు మన మైండ్కి కూడా ఫిల్టర్స్ ఉండాలి కదా. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే హ్యాపీగా ఉండడానికి డిఫికల్ట్ కండిషన్స్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, నేను ఒక పర్సన్ అడిగాను, ఏం సార్ మీరు హ్యాపీగా ఉన్నారంటే లేదు సార్ చిన్న డిసప్పాయింట్. ఏమైంది సార్ అంటే నన్ను ఎవరైనా ఒక్క మాట అంటే నేను భరించలేను సార్ అనేసి. అంటే వాళ్ళు హ్యాపీగా ఉండడానికి డిఫికల్ట్ కండిషన్ అతను ఈజీ కండిషన్ పెట్టుకున్నారు. జాగ్రత్తగా ఉండండి, ఎవరైనా ఒక్క మాట అంటే నేను భరించలేను అనేసి. అదే ఆ పర్సన్ నేను ఏం చేశానంటే కౌన్సిలింగ్ చేసి, సార్ ఓకే సార్ మిమ్మల్ని 10 మంది లేదా 100 మంది అటాక్ చేస్తే, హట్ చేస్తే అప్పుడు బాధపడతానని పెట్టుకోండి కండిషన్. ఇప్పుడు ఆ పర్సన్ ఇద్దరు హట్ చేసినా బాధపడతారా సార్? నో. బికాస్ హ్యాపీగా ఉండడానికి ఈజీ కండిషన్స్, హ్యాపీగా ఉండడానికి డిఫికల్ట్ కండిషన్స్ పెట్టద్దండి. మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఎస్ సార్. నాకు మా టీచర్ చెప్పిన ఒక మాట ఎలా అంటే జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు
ఎక్కడికైనా సరే నువ్వు వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, నాకు ఒక్క నెగిటివ్ కూడా ఎదురవ్వకూడదు అనుకున్నప్పుడు ఫస్ట్ మైండ్లో ముందే నేను రోజు ఇద్దరు ఎదవలు కలుస్తానని చెప్పేసి మైండ్లో డిసైడ్ అయిపోయి బయటికి వెళ్ళిపో. నీకు అప్పుడు దేని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఓహో నేను కలిసిన వాళ్ళు వీళ్ళే ఎదవలేమో అనేటువంటి క్లారిటీ ఖచ్చితంగా వచ్చేస్తాను. మీరు చెప్తుంటే అదే గుర్తొచ్చింది. అంటే ఒకటేసారి 100 మంది నన్ను హట్ చేస్తున్నారని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సరిపోతుందనంటే వాళ్ళలో ఇద్దరు హట్ చేసినా ఎక్స్పెక్టెడే కదా అనే మోడ్లోకి వచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు మనల్ని మనం హీల్ చేసుకుంటాము, ఫర్గివ్ చేసుకుంటాము, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం సార్. వెరీ సింపుల్. అప్పుడు ఏం చేయాలంటే ఈ అడ్వాన్స్ టెక్నిక్ ఏంటంటే కాలర్ బోన్ దగ్గర మనం చేపెట్టి మీ లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని గుర్తించుకోండి. 1 to 10 రేటింగ్లో 10 ఈజ్ ద హయ్యెస్ట్ డిసప్పాయింట్మెంట్ లెవెల్ అండ్ 1 ఈజ్ ద పెద్దగా కాదు. ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చినప్పుడు మీరు బాగా బాధపడి ఏడిసినప్పుడు బాగా బాధపడ్డారు, అప్పుడు దానికి ఒక ఇంటెన్సిటీ 9 or 10 ఇవ్వండి. ఇక్కడ చేపెట్టి ఐఎమ్ హీలింగ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. సార్ ఎవరైతే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో, లవ్ చేస్తారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి. కానీ ఏం చేస్తుంటారంటే వాళ్ళని తప్ప అందరినీ ఇష్టపడతారు, అందరి లైఫ్ని, వాళ్ళ లైఫ్ బాగుంది, వీళ్ళ లైఫ్ బాగుంది, అరే నా లైఫ్ ఎందుకు ఇలా ఉందని చెప్పేసి కంపారిజన్. ఎస్, కంపారిజన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్ అంటారండి సైకాలజీలో. కంపారిజన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ జాయ్. ఎప్పుడు మనం ఏం చేస్తామంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆడి దగ్గర ఆడుతుంది, అదే అని చెప్పేసి. సో ఒకసారి ఒక అతను నా దగ్గరికి వచ్చారండి. ఏం సార్ అలా ఉన్నారు? ఏం లేదు సార్, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకని అన్నాను. అదే ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ అని. అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తామంటే సార్, ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, నేనేమంటానంటే దర్ ఇస్ ఎ టెక్నిక్ కాల్డ్ జస్ట్ టచ్ యువర్ టైమ్, ఇట్స్ ఎ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్ అనండి. ఇట్స్ ఎ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. పక్కన ఇలా చూస్తారు, ఏంట్రా ఇతను డిసప్పాయింట్ అవ్వడం బదులు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడండి. సార్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ప్యూర్లీ మైండ్ గేమ్ అండి. మైండ్ గేమ్. లేనిది ఉన్నట్టుగా ఎప్పుడైతే మనం ఫీల్ అవుతాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సింప్లీ మైండ్ మ్యాజిక్ అండి. ఇట్స్ ఎ మ్యాజికల్ సబ్జెక్ట్. అయితే నేను ఆ పర్సన్ అడిగా, ఏం సార్ ఎలా ఉన్నారంటే సిచ్యువేషన్ చెప్పారు. నేను అన్నాను, ఓకే సార్ ఇట్స్ ఎ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్ అనుకున్నాను. అయినా కూడా అతను హ్యాపీగా లేరు. ఇప్పుడు నేనేమన్నానంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మీరు ఎంత అదృష్టంతో ఒకసారి గుర్తించారా సార్ అంటే ఏమంటారు సార్ అని అన్న. ఒకసారి ఆ పర్సన్కి ఏం చెప్పానంటే, ఒకరోజు రాత్రి వెళ్ళి మీరు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో సార్ చూడండి ఎంతమంది షెల్టర్ లేకుండా, పడుకోవడానికి దుప్పటి లేకుండా ఉన్నారు. కానీ మీరు హ్యాపీగా ఇంట్లో పడుకుంటున్నారు, రైట్? ఇల్లు ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, కానీ వాళ్ళు ఎవరికి లేరు. ఎప్పుడైతే సార్ మనం ఎంత అదృష్టవంతులమో, మన బ్లెస్సింగ్స్ మనం గుర్తిస్తామో, మనం హ్యాపీగా ఉంటామండి. సో ఇంకోటి ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ హోప్ నోపులో సింపుల్ ఒక 5 స్టెప్స్ చెప్తాను. 5 స్టెప్స్. ఫస్ట్ది ఐఎమ్ సారీ. మనం సారీ చెప్పుకోండి అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా చెప్పేటప్పుడు మన పేరు చెప్పుకోవాలి. డియర్ అన్వ. ఇంతకుముందు మనం ఏం చెప్తున్నాం? హోపనోపోనో వేరే పీపుల్ని హీల్ చేస్తున్నాం. అడ్వాన్స్లో వేరే వాళ్ళని చేయడానికి అవ్వదు, మనకు మనమే చేసుకుంటాం. అండ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ మై ఫీలింగ్స్ అని అనుకుంటే దెన్ ఆటోమేటిక్గా మనం. కానీ ఇలా చేసినప్పుడు సార్ ఇలా అనుకోవాలి. ఇలా అనుకోవడం అనేది ఏంటంటే ఒక వైట్ బోర్డ్ మీద ఎలా అయితే చెరిపేస్తున్నామో అలా మనం క్యూర్ అయిపోతున్నట్టు, మన ఎమోషన్స్ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ కొంత హీల్ అయిపోతున్నట్టు అనుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. అయితే చాలామంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్, ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఏంటి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలంటే, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు. నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ని కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి. బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్
మైనస్ వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో అదిరిపోయే topic. ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు లాగేయటం మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు September 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో September 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.